శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయమే, శనివారం. ఈ శనివారం చాలా శక్తివంతమైనది, సంతోషాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రతి కార్యక్రమాన్ని చాలా చురుకుదనంతో వేగవంతంగా పనులు ముగించుకునే అవకాశం భగవంతుడు ఇచ్చే రోజుగా చెప్పబడుతుంది. అలాగే ఈ రోజుల్లో తిథి, ద్వాదశి నక్షత్రం, రేవతి నక్షత్రం, తదుపరి అశ్విని నక్షత్రం ఉండబోతుంది. అలాగే చంద్రుడు మీనరాశిలో 6వ రాశి నుంచి 7వ రాశికి మార్పు చెందబోతున్నాడు. 7వ రాశి అంటే తులారాశికి మేషరాశి 7వ రాశి. ఈ రాశిలోకి ఏ శుభగ్రహం వచ్చినా తులారాశి వారికి మంచి జరుగుతుందని ఖచ్చితంగా చెప్పబడుతుంది. ఎందుకంటే కేంద్ర స్థానాల్లో శుభగ్రహాలు వచ్చినప్పుడు ఆ బలం రెట్టింపు సంఖ్యలో ఉంటుంది. అనుకున్న విషయాలు అనుకున్నట్లే జరుగుతుంది. అందువల్ల సూర్య ఉదయమే చాలామంది వాళ్ళ సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి అగ్రిమెంట్లు వేసుకోవాలని, వాళ్ళ ఎన్నో రోజులు కలలు కన్నారు. గృహ సొంతం అంటే సొంత ఇంటిని సొంతం చేసుకోవాలి అంటే కలల్లో ఉన్నవారు ఈరోజు వాళ్ళకి ఆ ఆశయాన్ని నెరవేర్చడానికి గృహానికి అవకాశం కలిగిన గురువు 9వ ఇంటికి వెళ్ళడం, చంద్రుడు 7వ ఇంటికి రావడం వల్ల మీ కళ నెరవేరిందని మీరు ఖచ్చితంగా ప్రారంభించుకోండి. అలాగే వాహన యోగాలు, చాలా రోజులుగా కొత్త వాహనాలు కొనుక్కోవాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్న వారికి ఈరోజు మంచి రోజు ప్రారంభమవుతుంది. మీ వాహన యోగాన్ని మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అలాగే చంద్రుడు బుధ గ్రహాధిపతితో కలిశాడు. బుధుడు కేంద్రాధిపతి, భాగ్యాధిపతి, ఆయన దశమాధిపతి. మంచి తెలివితేటలు అంటే ప్రతిరోజు ఉంటుంది తెలివితేటలు. ఈరోజు మీకు డబుల్ స్టోరేజ్ మెమరీ ఉండబోతుంది. అందువల్ల ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ పనులు ఎలా చేసుకొని వచ్చుకోవాలి, అది చాలా చాకచక్యంగా చేయగలుగుతారు. అలాగే ఉద్యోగ రీతిగా కంప్యూటర్లో ఇంటర్వ్యూలకి ఈరోజు కూర్చున్న వారికి ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నంలో విజయం పొందబోతున్నారు. ఎందుకు అంత బలమైన సాంకేతికంగా మీకు చెప్పబడుతుందంటే 9వ ఇంట్లో గురువు 9వ ఇంటి వాడు, 10వ ఇంట్లో చంద్రుడు 10వ ఇంటికి 7వ ఇంటికి వచ్చాడు. అందువల్ల ఖచ్చితంగా చురుకుదనంతో మీ ఉద్యోగాన్ని మీరు ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వడం, ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది. అలాగే ప్రేమ చాలా బలమైనది. ప్రేమ ప్రతిరోజు చాలా సంతోషంగా ఉండేటట్లు చేస్తున్న ఈ ప్రేమ ఒక్కసారి కలుతం చెందిన తర్వాత బాధల్లో నెట్టబడుతున్నప్పుడు ఆ 24 గంటల సేపు చాలా ఇబ్బందులు పడుతుంటారు. మళ్ళీ దాన్ని గ్రహాధిపతే మళ్ళీ ఈ శుక్రుడు 6వ ఇంట్లో రాహువుతో ఉండడం వల్ల ఉత్సాహంగా ప్రేమలో సమస్యలు తెప్పిస్తాడు. అందువల్ల కొంచెం ఆలోచనలు చేసుకొని ఈ రోజుటికి ప్రేమ రెట్టింపు సంఖ్యలో ఉంటుంది. అందువల్ల అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, AI టెక్నాలజీ ఉండాలి ప్రేమలో కూడా. అది తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు కానీ, లేదా మనం ప్రేమించిన వాళ్ళతో కానీ, భార్యాభర్తల్లో కూడా ఈరోజు మాటలు పొదుపుగా వాడుకోవడం, అతి ఉత్సాహంగా, ఎందుకంటే ప్రేమనే ఉత్సాహంగా చూపిస్తుంది, అది ఉండకుండా జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తగా చెప్తున్నాం. అలాగే పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల నుంచి గవర్నమెంట్తో సంబంధించిన ఉద్యోగస్తుల వరకు చాలా ప్రశాంతంగా ఉండబోతారండి. మీకు పదవిని అలంకరించేవారు
మీ సంబంధించిన అధికారులే శుభవార్త మీకు అందుతుంది. అందువల్ల మీరు ఎన్నో రోజులు శ్రమించారు, కష్టపడ్డారు. పదవిని అలంకరించే సమయం ఆసన్నమైనది. అందువల్ల ప్రతిరోజు కూడా ఉంటుంది, అన్ని రోజులు కొద్దిమందికి జరుగుతూ ఉంటుంది. కానీ తులారాశికి ఈరోజు మొదలవ్వడం ప్రారంభం అవబోతుంది. అందువల్ల మంచిగా ప్రశాంతతగా ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి కలలు కన్న జీవితంలో విజయం పొందాలి మొట్టమొదట. రెండవది, మనం ప్రేమించిన మనిషి మనకు వెనువెంటన ఉండి మనకు సహాయ సహకారాలు అందించాలి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరితో స్నేహంగా ఉండి కుటుంబ గౌరవాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో లక్ష్మీ నరసింహస్వామిని దైవ ఆరాధన పూజలు చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఆరోగ్య నియమాలని పాటించండి, జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ రీతిగా చాలా బలంగా ఉన్నారు, విజయం పొందుతారు. అలాగే వ్యాపార రంగంలో ఉన్న స్త్రీలు నూతన వ్యాపారాలు ప్రారంభించుకొని అడుగు వేయడం మొదలెట్టడం విజయానికి సోపానాలు. అలాగే ఈరోజు శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈరోజు రావు కాలం 9 నుంచి 10:30 వరకు ఉంటుంది. అత్యంత జాగ్రత్తగా రావుకాల సమయము యందు ప్రశాంతత, వాహనాలు నడిపేటప్పుడు కానీ, అలాగే ఏ కార్యక్రమాలు మాట్లాడాలన్నా, సంతకాలు పెట్టాలన్నా, డాక్యుమెంటేషన్ చేయాలన్నా ఎటువంటిది చేయకండి. జాగ్రత్త, చాలా జాగ్రత్త. అలాగే యమగండ కాలం 12 నుంచి 1:30 వరకు ఉంటుంది. ఇది కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు తులారాశి వారికి చంద్రబలం రెట్టింపు సంఖ్యలో ఉంది. బుధ గ్రహాధిపతి నక్షత్రం శక్తివంతంగా ఉన్నాయి. గురువు కూడా చాలా బలంగా ఉండడం వల్ల రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా విజయ అవకాశాలు ఎక్కువ.